హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు మన కొత్త ముచ్చట ఏంటంటే, నేనైతే లైవ్లు చేస్తున్నా కదా ఫ్రెండ్స్. అసలు అవి ఎట్లా వస్తున్నాయో ఒకసారి చూడండి. చూసి మీరు నవ్వుకోకండి, సపోర్ట్ అయితే ఇవ్వండి. ఏం చేస్తాం, ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నా లైవ్లు చేయొద్దు అని నేను అనుకుంటున్నా, కానీ ఇక చేయక తప్పట్లేదు. అంటే నచ్చే వాళ్ళే చూడండి లైవ్లు కూడా. అంటే కొంచెం ఇట్లా బ్యాడ్ కామెంట్స్ అట్లా ఏమన్నా వస్తాయేమన్నా భయమే ఎక్కువ ఉంటుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫేస్ చూపించి మాట్లాడడానికే చాలా చాలా అంటే చాలా భయం అవుతుంది. ఎందుకంటే మనమంతా బ్యూటిఫుల్ ఏం కాదు. అంటే మనమంతా అంటున్నా అంటే మీరు కాదు, నేను. మెయిన్లీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కలర్ కానీ అట్లా ఇట్లా నేను అన్నీ ఈ మధ్యకాలంలో అన్నీ చూస్తున్నాం కాబట్టి బాడీ షేమింగ్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు చూస్తున్నారు కదా చాలామంది, వాళ్ళు ఎలాంటి కంటెంట్ ఎంచుకున్నారని అంటే చాలా ఘోరంగా ఎంచుకున్నారు. అంటే మొత్తం ఎక్స్పోజింగ్ చేసుకుంటూ లైవ్లు అయితే చేస్తుండ్రు. మొత్తం లేడీసే, జెంట్స్ అసలు ఒకరో ఇద్దరు చేస్తారు లైవ్లు, వాళ్ళు ఎవ్వరు కూడా చూడరు. అంతే. ఇప్పుడు మా ఆయనని చేయమంటేనైతే మా ఆయననైతే డ్యూటీకి వెళ్తాడు, ఆయనతో కూడా చెయ్యడు. అందుకనే నేను కొంచెం అంతా లైవ్లు అయితే చేయడం స్టార్ట్ చేసినాను. ప్లీజ్ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే నేను ఇప్పటికే చాలా అంటే చాలా రోజులు అవుతుంది లైవ్లు అయితే చేయట్లేదు. నాకు మెయిన్లీ అంటే బ్యాడ్ కామెంట్స్ ఏమన్నా వస్తాయేమోనని చాలా భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఉన్న కలరే ఉంటాము. ఇప్పుడు వాళ్ళ కోసం అయితే వేరేలాగానైతే చేంజ్ గాను. ఈవెందో నేను షార్ట్స్ వీడియోస్లలో కూడా నేను ఎక్కువ అంటే నా ఫేస్ చూపించడానికే నాకు భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి మనం అది నా ఫియరే అంతుంది, అది ఇంకా పోవట్లేదు. అయినా ట్రై చేస్తున్నాను. ఈ ఛానల్ పెట్టిన నుంచి అయితే నా ఛానలే కదా, నేనేం తప్పు చేయట్లేదు అని అయితే కెమెరా ముందుకైతే వస్తున్నాను. కాకపోతే ఎక్కడన్నా కొంచెం అయితే భయం అవుతుంది, రియల్గా చెప్తున్నా. కాకపోతే నా దాంట్లోనైతే అన్ని ఒరిజినలే ఉంటాయి. మన రియల్ లైఫ్ అంటే మేకప్ వేసుకొని కూర్చొని మాట్లాడేటంత సినిమానైతే నాకు లేదు. ఎందుకంటే అంత ఖర్చులు చేసి అంత ఓపిక కూడా లేదు. ఇక అర్థం చేసుకోండి అంతే ఫ్రెండ్స్. ఇక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా. అందం అనేది ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు లైవ్లకు కూడా రాకండి, వేరే వాళ్ళ లైవ్లు చూడండి. మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గ లైవ్స్కే వెళ్ళండి, అంతే తప్ప ఇక్కడికి వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడితే అట్లా నాలాగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేను చాలా అంటే చాలా లైవ్లు చూస్తున్నా. అసలు మంచిగా చేసే వాళ్ళకి అసలు ఎవ్వరు కూడా సపోర్ట్ ఇవ్వరు కూడా నాకు తెలిసి. ఇప్పుడున్న కాలం అట్లా అయిపోయింది, మొత్తం కమర్షియల్గా. యూట్యూబ్ అంటేనే అసలు డబ్బులు ఇచ్చి చూస్తుండ్రనంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు యాక్చువల్గా. చిన్నోళ్ళ కాడ నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరు యూట్యూబ్ అనేది చూస్తుండ్రు. మనం సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలి, కానీ మన వల్ల సమాజం వీళ్ళేంది అని అనుకునేలాగా ఉండదు ఎప్పుడు కూడా. అంతే ఫ్రెండ్స్. అంటే ఇట్లా కూడా అనొచ్చు అనరాదు, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అంతేగాని అలాంటి వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయడం కూడా అది మన తప్పే, అంతే తప్ప ఇంకేం లేదు ఫ్రెండ్స్. అది ఎంకరేజ్ చేస్తున్నామంటే మాకెవరు ఏమంటలేరు కదా అన్న ఇదికైతే వచ్చేసిండ్రు వాళ్ళు. కాకపోతే నేను రీసెంట్గా ఒక ఛానల్ అయితే చూసినాను, ఒక్కరు మాట్లాడిండ్రు ఫస్ట్ టైం. నేను ఎన్నోసార్లు వీడియోస్లలో చెప్పినాను, కానీ ఒక్క అన్ననైతే అంటే మంచిగా మాట్లాడిండు. ఇట్లా చేయడం తప్పు, సైబర్ దాంట్లో కంప్లైంట్స్ చేయండి, డబ్బులు వేయడం అవసరమా అని కొన్ని పాయింట్స్ అయితే తీసి మాట్లాడిండ్రు. అంటే ఎవరో ఒక్కరు కొంచెం రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇట్లా చేసిందని కొంచెం ఎక్కడో కొంచెం హ్యాపీగానే అనిపించింది. ఎందుకంటే మనము డబ్బులు మనకెవ్వరికి కూడా ఊరికే రావు. ఇవాళ రేపు సోషల్ మీడియా అని అంటే అసలు మొత్తం ఫేకు, బాగా అంటే బాగా ఫేక్గా ఉన్నారు మనుషులు. అందుకనే